లోపల ఉన్నప్పుడు మీరు మర్చిపోలేని సంఘటన ఏదన్నా ఉందా? అంటే గుర్తుకొచ్చి నవ్వుకున్నది సంథింగ్ ఏదన్నా? ఇంకా అప్పుడప్పుడు ఏదన్నా గుర్తుకొచ్చి నవ్వుకున్నది? అంటే గుర్తుకొచ్చేది నవ్వేది ఏంటంటే నాకు కిట్ బ్యాగ్ అవన్నీ ఇచ్చేది. తుపాకీ ఇచ్చేది, కిట్ బ్యాగ్ ఇస్తే నాకు కొంచెం నేను పోయినాక ఒక 6 మంత్కి రేయి చీకటి వచ్చింది. నాకు కళ్ళు కనపడకపోయేది. 6 అయిందంటే కళ్ళు కనపడకపోయేది నాకు. నేను చాలాసార్లు చెప్పిన కళ్ళు కనబడతలేవు, ఇట్లా నేను కింద పడిపోతున్నా అని. అంటే వాళ్ళు మామూలు నమ్మకపోయేది. ఇక 7 అయిందంటే ఇక కళ్ళు కనపడే. ఇక నాకు ఒక 6 నెలలు అట్లే అయింది. ఇక ఆ తర్వాత రమణ వాళ్ళు ఇక మీకు కళ్ళు ప్రాబ్లం అవుతుందని హాస్పిటల్ పంపించారు. ఇక బ్యాగ్ పట్టుకొని కింద పడడం వల్ల ఏదో అలకడి వస్తుంది, పోలీసు వాళ్ళు వస్తారు అనేది నేను పడిపోగానే డౌన్ అయిపోయింది. అందరు డౌన్ అయిపోయి అందరం కింద పడిపోయేది. కాదన్న అట్లా నా కళ్ళు కనబడతలేవు అనేది అన్నప్పుడు నవ్వుకునేది. ఇక అందరం ఈ అమ్మాయి చిన్న అమ్మాయి కళ్ళు కనపడకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుంది కదా, దళం మీద అటాక్ అవుతుంది అనేది నవ్వుకునేది. నన్ను సెంట్రీ ఉంచకపోయేది ఫస్ట్. సెంట్రీ అస్సలు ఉంచకపోయేది. నిద్రపోతుంది అమ్మాయి, తుపాకీ ఇస్తే నిద్రపోతుంది అని తుపాకీ ఇవ్వకపోయేది. ఓకే, సెంట్రీ అంటే మొత్తం కావాలి కాయాలా? కావాలి కావాలి. ఇక సెంట్రీ సెక్యూరిటీ అన్నట్టుగా. అంటే ఎన్ని గంటలు? పొద్దున అంటే ఇక దళం ఎక్కడన్నా ఊరికి పోవడానికి కానీ ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు ఉంచేది. ఎక్కువ ఉంచకపోయేది నన్ను. కాకపోతే ఇక ఉంచినప్పుడు నేను నిద్రపోయేదాన్ని. నాకు నిద్ర వచ్చేది, చిన్న వయసు కదా అప్పుడు, నిద్రపోయేదాన్ని. ఇక మా దళ సభ్యులు వాళ్ళు చూసి రజా నిద్రపోతుంది, ఆమెకు తుపాకీ ఇవ్వకుండా తీసుకున్నారు. ఇక ఒక 6 మంత్స్ దాకా తుపాకీ ఇవ్వాలి కదా, దగ్గర పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీ దళం ఉంటుంది కదా, ఎంతమంది సభ్యులు ఉంటారు మొత్తం? 12 మంది. 12 మంది ఉంటారా? ఇంకా వేరే దళాలు 12 మంది. అంటే మీరు అందరు కలుసుకోవాలంటే ఎట్లా కలుసుకుంటుండే? 6 మంత్కి ఒకసారి అట్లా ఫోన్లు ఉండవు, ఏముండవు, మరి ఎట్లా కలుస్తుండే? చెప్పి ఇక మేము అక్కడ కలిసినప్పుడు చెప్పుకునేది, పలానా సిగ్నల్ అది అని చెప్పేది, ఆడ కలుసుకునేది. అంటే ఏమైనా కోడ్స్ ఉంటుండేనా మీకు? అంటే ఎట్లాంటి కోడ్స్ ఉంటుండే? అంటే అందరం కలిసినప్పుడు మళ్ళీ అదే కాకుండా వేరే అనేది చెప్పేది. పెద్ద క్యాడర్ మాట్లాడుకునేది ఇక వాళ్ళు. ఓకే, అంటే అవి ఇప్పుడు మీరు చెప్పొద్దంటారా? ఇక బయటకు వచ్చేసినాం కదా, ఇక అన్ని మరి చెప్పొచ్చు కదా కోడ్. అంటే ఎట్లుంటుండే కోడ్, ఎట్లా మాట్లాడుకుంటుండే అని? అంటే ఇక్కడికే వచ్చినాము మళ్ళీ ఇక్కడికే రావాలి అనేది 6 నెలల తర్వాత ఇదే స్థలం అని చెప్పిపోయేది. 6 నెలల దాకా? 6 నెలల లోపల ఏం చేస్తుండే అసలు మీరు? అంటే ఏం పనులు ఉంటుండే లేచినప్పటి నుంచి? ఏం లేదు, ఇక మార్నింగ్ అయితే 4 గంటలకు ట్రైనింగ్ చేసేది, తుపాకులు పట్టుకుని ట్రైనింగ్ చేసేది, మోకాళ్ళ మీద ఇట్లా సేమ్. ఇక పోలీసు సెక్యూరిటీ వాళ్ళు ఎట్లా చేస్తారో ట్రైనింగ్ మేము కూడా అట్లా సేమ్ చేసేది. ఓకే, ఇవన్నీ చెప్పేది. ఇక ఎట్లా ఉండాలి, దళం ఎట్లా ఉండాలి, ఎట్లా నడవాలి, ఎటు పోవాలి, ఏంది ఈరోజు పని.